జంతు హింస లేని సమాజం రోగరహిత మానవాళి లక్ష్యంగా మెదక్ జిల్లా కొల్చార మండలంలో ఒక విశేష ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. పోతంశెట్టిపల్లి వేదిక జరిగిన ఈ సమ్మేళనంలో జంతు సామ్రాజ్యానికి స్వేచ్ఛ, మానవాళికి శాకాహారం అనే అంశంపై ప్రతినిధులు గళమెత్తారు. ధ్యానం ద్వారా కలిగే ప్రయోజనాలను, శాకాహార విశిష్టతను భక్తులకు వివరించారు. జంతువులను స్వేచ్ఛగా బ్రతకనివ్వడమే నిజమైన మానవతా ధర్మమని, జంతువధ అనేది మానవాళి చేసే అతిపెద్ద పాపమని నిర్వాహకులు పేర్కొన్నారు. మాంసాహార భక్షణే సకల రోగాలకు మూల కారణమని హెచ్చరించారు. ప్రపంచంలోనే భారతదేశం మొట్టమొదటి పూర్తి శాకాహార దేశంగా అవతరించాలని వారు ఆకాంక్షించారు. ధ్యానం అంటే ఎలా చేయాలో భక్తులకు వివరించారు. స్థిర సుఖాసనంలో కూర్చుని వేళ్లలో వేలు పెట్టుకుని కళ్లు మూసుకుని కేవలం సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడమే ధ్యానమని తెలిపారు. ధ్యాన సమయంలో ఎటువంటి మంత్రాన్ని ఉచ్చరించకూడదని, దైవ రూపాన్ని ఊహించకూడదని సూచించారు. ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస నిలిపితే శ్వాస క్రమంగా చిన్నదవుతూ భ్రూమధ్యంలో స్థిరమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సాయిగౌడ్, స్వామిదాస్, విజయ, అరుణకుమార్ తదితరులు పాల్గొని ఆధ్యాత్మిక సందేశాలు అందించారు. శాకాహారంతోనే శాకాహారం అనేది అమృతాహారం కాబట్టి మనిషికి తగినటువంటి ఆహారం మాంసాహారం కాదు, శాకాహారమే. దాని యొక్క ఫిజికల్గా ఏదైతే భౌతికంగా ప్రకృతి మనకు దేవుడిచ్చినటువంటి శరీర నిర్మాణంలో మన జీర్ణశక్తి కానీ శాకాహారానికి సంబంధించినటువంటి సత్యాన్ని మన ఋషులు ఎంతోమంది ఇంతకుముందు వేల సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి విషయాన్ని మరి గత 40 సంవత్సరాల క్రితం బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు దీన్ని బయటకు తీసుకు ప్రతి ఒక్కరి అందరికి చెందాలి అని ఈరోజు ఈ దేశ విదేశాల్లో కూడా ధ్యానం గురించి, అహింస జగత్ గురించి, మరి హింస ఇప్పుడు ధర్మో రక్షితే రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. అందులో అహింస పరమో ధర్మ అంటే అహింసే అన్నిటికన్నా ముఖ్యమైనది కాబట్టి అహింసకు కూడుకున్నటువంటి ప్రక్రియలు మనం దేవుని పెట్టి అమ్మవారికి పూజ అని బలు అనేటువంటి ఒక ప్రాణిని బలిస్తున్నాము. అది చాలా పాపతో కూడినటువంటి క్రియ కాబట్టి అది మాన్పించాలి, ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలవాలి అనేటువంటి గూఢమైనటువంటి మన పూర్వీకులు చెప్పినటువంటి, మన ఋషులు చెప్పినటువంటి, మన సంస్కృతి నేర్పించినటువంటి, మన సనాతన ధర్మం సూచించినటువంటి అహింసా మార్గం. ఆ అహింసా మార్గంలో ప్రతి ఒక్క లోపల పల్లెటూరులో, పట్టణాల్లో అన్నింటిలో అందరికీ కూడా తెలవాలి. అందరు తెలుసుకొని ఇది ఆ యొక్క శాకాహార మార్గంలో, అహింసా మార్గంలో నడేటువంటి ఉత్పన్నతో ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క మార్గంలో మేము ఒక ధ్యానం, నేను 26 సంవత్సరాల క్రితమే ఈ ధ్యానంలోకి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ వరకు కూడా నేను మాంసం మానేశాను. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మెడికల్ డిపార్ట్మెంట్లో పారామెడికల్ ఆఫీసర్గా చేస్తూ రిటైర్డ్ అయ్యి కూడా 12 సంవత్సరాలు అయింది. నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా అందరికీ అహింస గురించి, మాంసాహారం తినవద్దనేటువంటి విషయాన్ని డిపార్ట్మెంట్లో ప్రజలకు ప్రతి గ్రామంలో కూడా నేను చెప్పినటువంటి నా ఉద్యోగం. నేను సదాశివపేట్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో పనిచేశాను. మరి అన్ని జిల్లాలో కూడా నా ఛాయశక్తులు నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి పిరమిడ్ నిర్మించాలి మీటువంటి పత్రికల ద్వారా. మరి ప్రతి మానవునికి మనం అందరం కూడా సుఖంగా బ్రతకాలి. ఈరోజు ప్రపంచంలో చూడండి ఎన్ని అనాథాలు జరుగుతున్నాయి. డబ్బు పెరిగింది, జ్ఞానం పెరిగింది, కానీ ఒకరు బాంబులు వేసుకుంటున్నారు. శాస్త్రీయబద్ధంగా ఎంతో డెవలప్ అయింది, కానీ ఏంటి జ్ఞానం చేయలేదు. కానీ ఎట్లా వాడుకోవాలి అది తెలియదు. ఒకరిపై ఒకరు సంస్కృతున్నారు. అందుకైనా మనం జన్మించింది ఉన్నత మనిషి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలి. అది మానవుని యొక్క లక్ష్యం. మన జీవుడే దేవుడు కావాలి, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, ఆత్మీయ బ్రహ్మ. ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే ప్రతి ఒక్క జీవి కూడా అది దేవుడు సృష్టించినటువంటి జీవి, దాన్ని చంపే అధికారం మనకు లేదు. కాబట్టి ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలిసి మీ పత్రికల ద్వారా ప్రతి ఒక్కరికి అందజేయాలని మీకు విన్నపం చెప్పుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.